హాయ్ అండి, వెల్కమ్ టు మీట్ మీ దివ్య. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా డిఫరెంట్గా ఒక టేస్టీ అండ్ డెలిషియస్ కేక్ రెసిపీతో వచ్చానమాట. తాటికాయతోటి కేక్ చేసుకోవడం ఎలాగో నేను మీకు చేసి చూపిస్తున్నాను. తాటికాయ అనగానే బోల్డ్ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ కదండి. పాపం మీ జనరేషన్ కిడ్స్కి అయితే నాకు తెలిసి తాటికాయ అంటే తెలియదు. ఈ సీజన్ అయినా మిస్ చేయకుండా తాటికాయ టేస్ట్ చూపిద్దాం మన పిల్లలకి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. కేక్ సాఫ్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 100 grams బటర్ తీసుకొని హ్యాండ్ బ్లెండర్ ఆర్ విస్కర్ తోటి బీట్ చేయాలి. ఇప్పుడు షుగర్ తీసుకొని ఒక కప్పు నేను మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఆ షుగర్ పౌడర్ని నేను ఒక కప్ తీసుకుని ఇలా జల్లించుకుంటున్నాను. అలా చేయడం వల్ల మనకి ఏవైనా ఉండలు లాంటివి ఏమైనా ఉంటే జల్లెడలో ఉండిపోతాయి, మనకి చక్కగా ఆ స్ట్రెయినర్లో ఉండిపోతాయి అన్నమాట. అండ్ మనకి మిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. బటర్లో షుగర్ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు తాటి గుజ్జు వేసుకుంటున్నానండి. నేను 1/2 కప్ తోటి 2 times తీసుకున్నాను. ఇప్పుడు ఈ బటర్, షుగర్ అండ్ తాటి గుజ్జు 3 కూడా బాగా కలిసేలాగా ఒకసారి స్పాచులా తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కేక్ అయినా సాఫ్ట్గా, టేస్టీగా అండ్ ఫ్లఫీగా అలా రావాలి అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి క్వాంటిటీ మీద 100% డిపెండ్ అయి ఉంటుందండి. నేను బేసిక్ కేక్ అనేది మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఆవిడ చాలా బాగా చేస్తారు. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మీరు ఏదైనా స్పాచులాతో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా మిక్స్ చేయాలండి, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఒక కప్పు మైదా వేసుకున్నాను, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, అలాగే 1/8 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇలా కలుపుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 1/2 కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా స్టవ్ మీద చేస్తున్నానండి, ఓవెన్లో చేయట్లేదు. దానికోసమని నేను అట్ల పానం తీసుకొని ఒక 10 minutes ప్రీ హీట్ చేశాను. అలాగే కేక్ నేను దేంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానో ఆ కుక్కర్లో నేను బటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ రాయడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. స్టిక్ అవ్వకుండా, విరిగిపోకుండా వస్తుందన్నమాట కేక్ మనకి ఫైనల్గా. సో ఇలా వేసిన తర్వాత నేను డ్రై నట్స్ అండ్ సీడ్స్ తోటి పైన అలా గార్నిష్ చేసుకున్నాను. ఇలా ప్రీ హీట్ చేసుకున్నటువంటి అట్ల పానం మీద మనం కుక్కర్ పెట్టేసి 30 to 40 minutes మనం బేక్ చేయాలండి. నైఫ్తో చెక్ చేస్తే అసలు మనకి స్టిక్ అవ్వకుండా వచ్చేయాలండి నైఫ్ ఆర్ టూత్ పిక్ అయినా కానీ. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 2 sides చాలా కలర్ఫుల్గా అండ్ కేక్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా వచ్చిందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ని కూడా మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి.